జల విద్యుత్ ఉత్పత్తి పైన ఎల్నినో పిడుగట. జలాశయాలకు ఆశించిన స్థాయిలో రాని వరద, సాగుకు భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఎల్నినో ఎఫెక్ట్. వర్షాలు పడతలేవు. వర్షాలు పడకపోవడం వల్ల ఇప్పుడు మన రాష్ట్రంలో వర్షాలు పడతలేవు, నాట్లేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో 300 పైన జిల్లాల్లో ఇంతవరకు సుక్క వాన లేదు. పడ్డ చోట పడుతుంది, పడని చోట అసలు లేదు. ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు కృష్ణా గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు, తుంగభద్ర మీదున్న ఈ ప్రాజెక్టులన్నీ నిండాలి అని అంటే పైనుంచి వరద రావాలి. పైన వర్షాలు ఎక్కడివి? మహారాష్ట్ర ఈ ప్రాంతాలు అసలు వానలే లేవు. సో అటు వానలు పడితే తప్ప ఈ ప్రాజెక్టులు నిండే అవకాశం లేదు. ప్రాజెక్టులు నిండితే సాగు నీళ్ళు వస్తాయి. ప్రాజెక్టులు నిండితేనే ఆ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. సో నీళ్ళే లేనప్పుడు పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది? సో అందుకే ఈ జల విద్యుత్ ఉత్పత్తి మీద ఎల్నినో పిడుగుపడ్డదట. ఇగో వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందట ఈసారి. మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గు లేకపోయాయి, ఆడ అదో దరిద్రం. ఈడ చూస్తేనేమో నీళ్లు లేకపోయాయి, పవర్ జనరేషన్ జరగట్లేదు. ఇప్పుడు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రానప్పుడు రైతులు ఏం చేస్తారు? ఇక మరి బోర్లన్నా పోస్తాయేమని బోర్ ఆన్ చేస్తారు. మరి బోర్లో నీళ్ళు రావాలి కదా, మరి అప్పుడు కరెంట్ కావాలి కదా. మొత్తం వ్యవసాయ విద్యుత్ మోటార్ల ద్వారా ఆధారపడితే మళ్ళీ పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే ఎండిపోతున్న బోర్లు, గృహ వినియోగానికి నీటి కొరతతో ఇబ్బందులట. ఎల్నినో ప్రభావం అప్పుడే కనిపించడం మొదలైంది. వర్షాకాలం మొదలై ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన వానలు సరిగ్గా కురవకపోవడంతో జలాశయాలకు ఇన్ఫ్లోలు తగ్గిపోయినాయి. కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్ వంటి జలాశయాలకు ఇప్పటికే వరద ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ ఈ ఎల్నినో వల్ల పశ్చిమ కనుమల్లో వానలు నిరాశాజనకంగా పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతో కృష్ణా బేసిన్లోని 16 జలాశయాలు, గోదావరి బేసిన్లో ఉన్న 20 జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలన్నీ తాగునీటికే కేటాయించారు. అంటే డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి అవన్నీ. కృష్ణా బేసిన్లోని శ్రీశైలంలో నిల్వలు అడుగంటిపోవడంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలపైన కొంత ప్రభావం పడబోతున్నది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లోలతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ఆశిస్తున్నారు. జలాశయాలకు వరద నీరు రాకపోవడంతో రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. అదే జరిగితే వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ పంపు సెట్లున్నాయి. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, మున్సిపల్ నీళ్ల వినియోగం 42% ఉన్నది. అది ఈ దఫా 45%కి పెరిగే అవకాశం ఉన్నది. దాంతో వ్యవసాయ వినియోగంపై నియంత్రణ కూడా పెరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే తాగునీటి సరఫరా మందగించింది. బోర్లు ఎండిపోతుండడంతో గృహ వినియోగానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో పోయిన ఏడాది వర్షాలు ఇప్పుడు లేవు. ఏటా కృష్ణా బేసిన్లో జూన్, జూలై నెలల్లో ప్రాజెక్టులకు వరదలు వస్తుంటాయి. నిరుడు భారీ వర్షాల కారణంగా నిలకడగా ఇన్ఫ్లోలు రావడంతో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా జరిగింది. దాదాపు 6,917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందట. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో అదే అత్యధికం. ఏది పోయినసారి చేసిన జల విద్యుత్ ఉత్పత్తి అత్యధికం. కానీ ఈసారి ఈ ఎల్నినో దెబ్బకు జల విద్యుత్ ఉత్పాదన పైన ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. కిందటి సంవత్సరం జూన్ నెలలో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా ఈసారి ఇంకా ప్రారంభించనే లేదట. పోయినసారి ఈ ఏడాదికి స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా స్టార్టే కాలే. రిజర్వాయర్లు నిండుగా ఉన్న సమయంలోనూ ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా వరద వస్తేనే జల విద్యుత్ ఉత్పత్తి భారీగా జరుగుతుంది. ఆ సమయంలో బయట నుంచి కొనుగోలు స్వల్పంగా ఉంటాయి. జలాశయాల్లో నీటి లభ్యత లేని సమయంలో బయట నుంచి కొనడం, ధర ఎక్కువైన థర్మల్ విద్యుత్తును కొనడం తప్ప మరో మార్గం లేదు. సో ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇగో గోదావరి బేసిన్తో పోలిస్తే కృష్ణా బేసిన్లో కురిసే ప్రతి చుక్క జల విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో కోయినా, కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, ఆ తర్వాత తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, పాలేరు దాకా ప్రాజెక్టుల వద్ద జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. గోదావరిలో శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, పెద్దపల్లి మినీ హైడ్రోలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో 9 ప్రాజెక్టుల వద్ద 2,441 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 2,371 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలు దాదాపు కృష్ణానది మీదనే ఉన్నాయట. గోదావరి అండ్ గోదావరి ఉపనదుల మీద జస్ట్ 70 మెగావాట్ల కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఈ జల విద్యుత్ ఉత్పత్తి కృష్ణా ప్రాజెక్టుల మీదనే ఉన్నదన్నమాట. జల విద్యుత్ ఉత్పత్తికి స్థిర ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇంధన ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉత్పత్తి 6,000 మిలియన్ యూనిట్లు దాటితే ఉద్యోగులు, నిర్వహణ ఖర్చుల వల్లనే యూనిట్కు ₹17 దాకా ఖర్చు అవుతుందట. మరి ఇప్పుడు బయట నుంచి కొనాలంటే ₹6-7 పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఏ రకంగా చూసినా ఇప్పుడు బయట నుంచి కొనాలన్నా మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఉత్పత్తి చేయాలి? మళ్ళీ అక్కడ కూడా వర్షాలు లేవు కదా.
దేశమంతా అదే పరిస్థితున్నది, ప్రపంచమంతా అదే పరిస్థితున్నది, దేశం కాదు. సో ఈసారి సుక్కలే జనాలకు. ఏం చేస్తాం మరి?